Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారిందా? అక్కడ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయా అంటే అవుననే సమాధానాలు కనిపిస్తున్నాయి. ప్రజలపై పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఆర్మీ కక్షగట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. హక్కుల కోసం రోడ్లపైకి వచ్చినటువంటి జనాన్ని అణిచివేయడానికి ఇస్లామాబాద్ పాలకులు ఎంతకైనా తెగిస్తున్నారు. ముజఫరాబాద్ నుంచి రావలాకోట్ వరకు ఎక్కడ చూసినా జనం రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. జస్ట్ హక్కుల కోసమే కాకుండా ఇప్పుడు కనీసం తినటానికి తిండి, ప్రాణాలు కాపాడుకోవడానికి మందులు కూడా దొరకనటువంటి పరిస్థితిని పాకిస్తాన్ అక్కడ సృష్టించింది. ఇక ఒక రకంగా చెప్పాలంటే పీఓకేని ఒక ఓపెన్ జైలుగా మార్చేసి అక్కడ ప్రజలను ఆకలితో అల్లాడేలా చేస్తోంది పాక్ సర్కార్. అసలు పీఓకే ప్రజలు అంతగా రోడ్లపైకి రావడానికి కారణం ఏంటి? పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్ పాలకులకు పీఓకే స్థానిక నాయకత్వం అంటే ఎందుకు అంత భయం? నిరసనకారులను లొంగ తీసుకోవడానికి పాక్ ఆర్మీ ఆఖరి అస్త్రాన్ని ఎందుకు ప్రయోగించింది? ఇటువంటి ఆసక్తికర అంశాలను ఇప్పుడు చూద్దాం. అసలు ఈ గొడవంతా కూడా పీఓకే అసెంబ్లీలో ఉన్న 12 రిజర్వ్ సీట్ల గురించే. 1947, 1965లో భారతదేశం నుంచి వలస వచ్చి ప్రస్తుతం పాకిస్తాన్లోని వివిధ నగరాల్లో స్థిరపడినటువంటి కాశ్మీరీ శరణార్థుల కోసం ఈ 12 సీట్లను కేటాయించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ సీట్లలో ఓట్లు వేసేది, పోటీ చేసేది పీఓకేలోనే ఉండేవారు కాదు, పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్ లో ఉండేవాళ్ళు. దీనివల్ల ఇస్లామాబాద్లోని పాలకపక్షం తనకు అనుకూలమైన అభ్యర్థులను ఇక్కడ గెలిపించుకొని పీఓకేలో తమ రబ్బర్ స్టాంపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వాడుకుంటుంది. స్థానిక ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా ఈ 12 సీట్ల బలంతో పీఓకే పాలనను తమ గుప్పెట్లో పెట్టుకోవాలనేదే పాక్ పాలకుల ప్లాన్. దీనిని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సీట్లను వెంటనే రద్దు చేసి ఇక్కడే నివసించే స్థానికులకే ప్రాతినిధ్యం కల్పించాలని పట్టుబడుతున్నారు. ఈ వివాదం కాస్త సుప్రీంకోర్టుకు చేరినప్పుడు కేవలం ఆర్డర్లతో కుదరదని రాజ్యాంగ సవరణ చేయాలని కోర్టు చెప్పడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. జూలై 2026లో జరగబోయే ఎన్నికల ముందు ఈ వ్యవహారం పాక్ పాలకులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే తమ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవటం, స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత అనాగరిక చర్యకు దిగింది. నిరసనకారుల గొంతు నొక్కటానికి పీఓకేకి వెళ్లే దారులన్నిటినీ మూసివేసింది. పాక్లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నిత్యావసర వస్తువుల ట్రక్కులను సరిహద్దు చెక్పోస్టుల వద్దే ఆర్మీ బలవంతంగా అడ్డుకుంటుంది. దీనివల్ల ముజఫరాబాద్, రావలాకోట్, నీలం వ్యాలీ వంటి ప్రాంతాలలో ఆహార కొరత తీవ్రమైంది. మార్కెట్లలో పిండి, బియ్యం, పప్పులు దొరకటం లేదు. చివరికి పసిపిల్లలకి పాలు, అత్యవసర మందులు, ఇంధనం కూడా లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. మెడికల్ షాపులు, కిరాణా దుకాణాలు మూతపడ్డాయి. జనాన్ని ఆకలితో మార్చి లొంగ తీసుకోవాలని కుట్ర జరుగుతోందని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే పాక్ అధికారులు మాత్రం ఇవన్నీ అబద్ధాలని, తామేం అడ్డుకోవటం లేదని బుకాయిస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం చాలా దారుణంగా ఉంది. మరొక వైపు విద్యార్థులు, వ్యాపారులు, సామాన్య ప్రజలతో ఏర్పడినటువంటి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం అగ్నిపర్వతంలా ఎగిసిపడుతోంది. గతంలో విద్యుత్ బిల్లుల బాధుడు, నిరుద్యోగంపై పోరాడినటువంటి ఈ కమిటీ ఇప్పుడు ఏకంగా 38 డిమాండ్లతో పాక్ ప్రభుత్వ గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. రావలాకోట్లో జరిగినటువంటి భారీ ధర్నాకు ఏకంగా 70,000 మంది తరలి రావటం చూసి పాక్ ఆర్మీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. పాకిస్తాన్ ఎంతగా అణిచివేయాలని చూస్తే ఉద్యమం అంతకంతకు ఉవ్వెత్తున లేస్తోంది. తమను ఆకలితో చంపాలని చూస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే లక్షలాది మందితో ముజఫరాబాద్కి మార్చ్ నిర్వహిస్తామంటూ ఉద్యమ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ పరిణామాలు చూస్తుంటే పీఓకేలో పాకిస్తాన్ ఆటలు ఇక సాగవనే విషయం స్పష్టమవుతోంది. సొంత ప్రజలకు కనీసం అన్నం పెట్టకుండా హక్కులను కాలరాస్తూ సైనిక బలగాలతో భయభ్రాంతులకు గురిచేసే రోజులు ముగిసిపోతున్నాయి. బుల్లెట్ల కంటే ఆకలి కేకలు, ప్రజల తిరుగుబాటు చాలా శక్తివంతమైందని పీఓకే ప్రజలు నిరూపిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం కళ్ళ ముందే ఇంత అరాచకం జరుగుతున్నా పాకిస్తాన్ బుకాయించటం సిగ్గుచేటు. మరి ఈ ప్రజా ఉద్యమం ముందు పాక్ పాలకులు మోకరిల్లుతారా, లేక పీఓకే చేజారిపోయే వరకు తెచ్చుకుంటారా అనేది చూడాలి. हमने पहले कहा था कश्मीर की दबी हुई चिंगारी को हवा मत दो, इस मट